హలో గైస్, ఇవాళ మన పేస్లో అయితే హైపోకాల్షిమియా, హైపర్ కాల్షిమియా అంటే చూసేద్దాం. సో మీకు తెలుసు కదా, హైపో అంటే లో అమౌంట్ ఆఫ్ పర్టికులర్ థింగ్ విచ్ ఈస్ నాట్ నార్మల్ అనమాట. సో కాల్షిమియా అంటే కాల్షియం అనమాట. సో ఇట్ ఈస్ మినరల్ అనమాట. సో హైపోకాల్షిమియా అంటే లో కాల్షియం విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ హ్యూమన్ బాడీ అనేసి అయితే అర్థం అనమాట. సో హైపర్ కాల్షిమియా అనుకోండి. సో హై అమౌంట్ ఆఫ్ కాల్షియం విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ హ్యూమన్ బాడీ విచ్ ఈస్ నాట్ నార్మల్ అని అయితే అర్థం అనమాట. సో ఈ హైపోకాల్షిమియా వల్ల మన బాడీకి, హ్యూమన్ బాడీకి ఏమైనా ఎఫెక్ట్స్ అవుతాయా అనేసి అంటే ఖచ్చితంగా అవుతాయండి. ఎందుకంటే వైటమిన్ డి అనేది లోపం ఉండిందనుకోండి, సో ఎక్కడైనా కింద పడ్డా కూడా త్వరగా ఆమ్, దెబ్బలైతే తగులుతాయన్నమాట. సో బోన్స్ వీక్గా ఉంటాయి, ఏమైనా పనులు చేయాలన్నా కూడా త్వరగా అలసిపోతారు, ఇలా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ వైటమిన్ డి తక్కువ అయిందనుకోండి, ఐ మీన్ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందనుకోండి, యాక్చువల్గా వాళ్ళకి సిమ్టమ్స్ ఉండవన్నమాట మామూలుగా అయితే. సో సిమ్టమ్స్ లేట్ అపియరెన్స్ అయితే ఉంటాయన్నమాట. బోన్స్, కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు చిన్నతనంలోనే అలా రావడం అయితే ఉంటుందన్నమాట. సో హైపర్ కాల్షియమియా అనేసి అంటే ఓకే, ఐ మీన్ లార్జ్ అమౌంట్ ఆఫ్ కాల్షియం విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద హ్యూమన్ బాడీ అని అయితే అర్థం అనమాట. సో గైస్, మరిన్ని మెడికల్ టర్మ్స్ కోసం మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.